నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేపాటికి బ్యాడగి మార్కెట్ గురించి. ఈరోజు గురువారం అంటే బేస్తవారం. ఈరోజు వచ్చేసి 5,600 బస్తాలు అయితే రావడం జరిగింది. డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు 25వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు గురువారం వచ్చేసి రేట్స్ అయితే స్టడీగానే నడుస్తున్నాయి. ప్రజెంట్ ఉన్న రేట్స్లో చాలా మీడియాలు ఎక్కువగా పోతున్నాయి. మీడియాలు ముందుగా మాట్లాడుకుందాం. చాలామంది రైతన్నలు హైయెస్ట్ రేట్ ఒకటే చెప్తున్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే డైలీ మీరు పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఒక 2 నిమిషాలు చూస్తారు, అయిన తర్వాత కట్ చేసి వెళ్ళిపోతారు. అది కాదు, మీరు హైయెస్ట్ రేట్స్ తెలుసుకున్న తర్వాత మిగతా రేట్స్ గురించి చాలా ఎక్కువసేపు దాని గురించే మాట్లాడుకుంటా. ఎందుకంటే ఎన్ని బస్తాలు పోయినాయని కూడా క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే నాకు తెలిసిన మేర మీకు ఫొటోస్ వచ్చినాయంటే ఖచ్చితంగా రివీల్ చేయగలను. మీరు అలా లేదనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ రేట్స్ అప్డేట్స్ కానీ మందుల గురించి కానీ ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. అదేనమాట. ఎక్కువ శాతం అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఇక సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ఈ డబ్బీ బ్యాగ్ వచ్చేసి 23,700 అయితే టాప్ అయిందనమాట. అలాగే టాప్ రేట్ అనమాట. అలాగే మీడియాలు వచ్చేసి డబ్బీ మీడియాలు 14,000 నుంచి 16,000, 17,000, 18,000. అలాగే పాతవి చూసుకుందాం అంటే 2024కు సంబంధించి ఈ రేట్ చూసుకున్నట్లయితే 14,500 టాప్ అయింది ఈరోజు మార్కెట్. ఎందుకంటే మార్కెట్లో సరుకు అయితే వచ్చింది, టెండర్ అయితే ఇంత పడింది. మళ్ళీ రేపు వచ్చేసి 16,000-17,000 బస్తాలు అయితే రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దసరా నవరాత్రులు అయితే నడుస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, చాలామంది వ్యాపారస్తులు కాస్త తగ్గుముఖం పడతారు. ఎందుకంటే పని వాళ్ళు కానీ మనకు ఆయుధాల పూజకి చాలామంది రెడీ చేసుకుంటారు. ఎందుకంటే 2-3 రోజుల నుంచే మనకు కడుక్కోవడం ఇలా అంటే అందరికీ తెలిసిందే ఇదింత. ఎందుకు తెలియకోకుండా చాలామంది మాట్లాడొచ్చు, నేనేం లేదన్నా. ఎందుకంటే ఒక 2-3 రైతులు కనబడ్డారు అన్న హైయెస్ట్ రేట్స్ ఒకటే చెప్తున్నారంటే నేను దానికోసం క్లారిటీ ఇస్తున్నా. ఫుల్ లెంత్ వీడియో చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. చాలామంది 10,000 నుంచి కూడా పోతున్నాయి, 14,000 వరకు పోతున్నాయి మీడియాలు. అంటే ఈ ఏడాదికి సంబంధించినవి. గత ఏడాది అయితే 12 నుంచి 14,500 టాప్ అయినట్లుగా చెప్పుకున్నాము. అలాగే కడ్డీ వచ్చేసి కడ్డీ బ్యాడ్కి 18,000, 22,000 అయితే టాప్ అయింది ఈరోజు. అలాగే డబ్ల్యూ వచ్చేసి 21,000 టాప్ అయింది. మంచి కలర్ ఉండేవి. ఇవి అమ్ముకోవచ్చు అంటే అమ్ముకోండి. ప్రజెంట్ నేను నిన్న గత 4-5 వీడియోల నుంచి మొత్తుకొని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రేటు మనం స్టడీగా ఉంటుందా లేకుంటే తగ్గుతుందా అని చూస్తున్నాం. ఇప్పుడున్న రేట్స్కి అయితే స్టడీగానే కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది క్వాలిటీలు బయటకు తీయటం లేదు కదా, అందుకనమాట. ఎందుకంటే 26,000 అంటే మనం అన్నీ 26,000 పోవాలి కదా. డబ్బీ కానీ కడ్డీ కానీ 2043 కానీ 16,000-17,000 రీచ్ అయింది. చాలామంది 15,000కి చాలామంది అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. ఎందుకంటే వాళ్ళ అవసరం నిమిత్తం చాలామంది అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా 2043 14 నుంచి 16,000 లోపల నడుస్తుంది. మంచి దొడ్డు క్వాలిటీ అంటే బిల్డ్ క్వాలిటీ ఉంటే కినా మంచి కలర్ ఉందన్నమాట. కలర్ ఉండేదైతే అవుతుంది. లేదు చాలామంది ఇప్పుడు పెట్టిన చేనే ఇది అనుకోండి, ఇప్పుడు పెట్టిన చేనులోనే మళ్ళీ మెరపెడితే ఏమవుతుంది, కలర్ తగ్గుతుంది అనమాట. ఆ కలర్ కాయలు తీసుకోపోతే మార్కెట్లో 25,000 టాపెస్ట్ నడిచినది అనుకోండి. కడ్డీ కానీ లేకుంటే 2043 ఏ రకమైన తీసుకోండి, హైయెస్ట్ రేట్ పోయిందంటే మళ్ళీ ఫస్ట్ సారి పెట్టినదైతే మంచిగా హీల్డింగ్ వచ్చింటుంది, కలర్ వచ్చింటుంది, దానికైతే రేట్ ఉంటుంది. మళ్ళీ మనం తక్కువ క్వాలిటీ అంటే మనం పెట్టే కొద్దీ ఈ ఉన్న పెస్ట్ అంతా మనకు ఐపీఎం అంటే ఇండియన్ పెస్ట్ మేనేజ్ కింద అయితే సాగు చేయడం లేదు కదా. కలర్ ఉండేనికి కలర్ లేవు కాబట్టి కొట్టే మందుల ద్వారా కూడా ఇప్పుడు రేట్స్ అనేవి చాలా డౌన్లో ఉన్నాయి అనమాట. అందుకే కెమికల్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా మటుకు రేట్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్న సరుకునైతే అమ్ముకునే అవకాశం చేసుకోండి. ఎందుకంటే మనమైతే 10-15 రోజులకి ఒకసారి అయితే మందులు కొట్టడం లేదు కదా. వారానికి ఒకసారి లేకుంటే వారానికి 2 సార్లు. చాలామంది రైతులు వారానికి 3 సార్లు కొట్టే రైతులు కూడా ఉన్నారు. అంటే అదే పనిగా పెట్టుకున్నారనమాట. అది బాగా ఆలోచన చేసుకోండి. అలాంటప్పుడు రేట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది మనం గత 2 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం, కానీ ఎవరు ఆ నియమాలు అయితే పాటించడం లేదు. అది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ లిస్ట్ తీస్తే అర్థమవుతుంది. అంటే ఏది కొట్టాలి, ఏది కొట్టకూడదు, ఏది కొట్టొచ్చు, ఏది కొట్టాలి అనేది కూడా మనకు దాంట్లో ఉంటుందన్నమాట. ఇక మిగతా చూసుకున్నట్లయితే ఈరోజు సర్పన్ 102 14,000 నుంచి 15,000 టాప్ లైనే. ఎలైట్ 466 పాత అయితే 12,000 పోయింది. 6263 మంచి క్వాలిటీ ఉంటే 14,000 పోయింది. ఈరోజు పాత చూసుకున్నట్లయితే మనం 2024 సంబంధించినవి 13,000 అయితే టాప్ లైన్ అనమాట. ఇక 5531, 341, 355 ఈ 3 వచ్చేసి 12,000 పోయినాయి. లో క్వాలిటీ వచ్చేసి 8,000 అట్లా పోతున్నాయి అనమాట, మంచి క్వాలిటీ ఉంటే గిన. అలాగే గుంటూరు మనకు తేజ చూసుకున్నట్లయితే 13,000 టాప్ లైన్, మంచి రేట్స్ అయితే వచ్చినాయి ఈరోజు కూడా, పర్లేదు. అంటే గుంటూరు తేజాకి రేట్స్ మిగతా వాటికి చాలా గ్రాఫ్ అయితే తగ్గింది. కాస్త 5531 మంచి కలర్సే 13,000 వరకు వేస్తున్నారు. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. రేపు వచ్చేసి మళ్ళీ మిగతా సీడ్స్ గురించి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈరోజు ఇంత మటుకే సరుకు వచ్చిందన్నమాట, మిగతా లేవు. తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే డబ్బీ తెల్లగాయలు 6 నుంచి 8,000 టాప్లు అయినాయి. అలాగే కడ్డీ వచ్చేసి 6 నుంచి 7,000 టాప్లు అయినాయి. 2043 వచ్చేసి 4 నుంచి 6,000 టాప్లు అయినాయి. 5531, 273 వచ్చేసి మనకి చాలా ఏరియాలలో
తీసుకొని వచ్చారు. అంటే 4,000-5,000 టాప్లు అయినాయి అనమాట. అంటే ఇవి తెల్లగాయలే, అంటే కొంచెం రేటు ఉందని వ్యాపారస్తులు కొంచెం డిలే చేసుకొని తీసుకొని వచ్చారు. అయినా వర్షం పడుతుంది, అక్కడ చిరుజల్లు అయితే పడుతున్నాయి. బ్యాడ్ మార్కెట్ కూడా పర్లేదు అనమాట. తెల్లగాయలు అయితే ఈరోజు కూడా పర్వాలేదు మార్కెట్. ఇక్కడ చూసుకునే వాటికైతే తెల్లగాయలు కానీ ఒక 2-3 వేల బస్తాలు అయితే అమ్మకాలేనాయి అనమాట. ఇక ఇదండి రేట్స్ గురించి అయితే. ఈరోజు ఓవరాల్ మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా కూడా డబ్బీ కానీ కడ్డీ కానీ మామూలు రేట్లే నడుస్తున్నాయి. అంటే గత 2 వారాల కింద ఏం రేట్స్ అయితే ఉన్నాయో అవి రేట్సే నడుస్తున్నాయి. హైయెస్ట్ రేట్ వచ్చేసి మనకు 20 బస్తాలకి వేయచ్చు, 30 బస్తాలకి వేయచ్చు. అంతకుముందు అయితే పట్టం లేదు. మిగతా బస్తాలు వచ్చేసి 100, 200, 300 ఉండే బస్తాలకైతే 22, 20 ఇట్లా పోయినాయి. కొద్దిమంది అయితే 16, 17 వేలు అట్లా పోయినాయి అనమాట. ఇది బాగా గమనించుకోండి. ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఎప్పుడన్నా కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు సపోర్ట్ ఇచ్చే కొద్దీ, లైక్ ఇచ్చే కొద్దీ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మిర్చి సాగు చేస్తున్నారు. చాలామంది పత్తులు కూడా తీసేసి అలాగే ఉన్న పంటలన్నీ తీసేసి వేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు అధికంగా కావడం, మళ్ళీ మిర్చి వైపే సాగు చేస్తున్నారు అనమాట. అది బాగా గుర్తుంచుకోండి. మిర్చి సాగు చేసే కొద్దీ కాదు, మీరు మందులు తగ్గించే కొద్దీ అలాగే మిర్చి సాగు చేసే కొద్దీ రేట్లు పెరుగుతాయేమో. కానీ ఇప్పుడున్న మళ్ళీ రీజన్స్తో మళ్ళీ వాళ్ళు పెడుతున్నారు, వీడు పెడుతున్నారు అని ఈ పోకడైతే మీరు గమనించుకోండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.